శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణా కటాక్షము అందరికీ కలగాలని కోరుకుంటున్నానండి. హాయ్ అండి, నేను మీకంతా బాగున్నారా? మేము బాగున్నామండి. మేము తిరుమలకి వచ్చామండి. తిరుమలకి వచ్చింది కారణం ఏమిటంటే మా బావ కొడుక్కి పుట్టింటికలు తీయాలని అనుకున్నామండి. కాలినడకన వస్తామని చెప్పేసి మొక్కుకున్నారండి. అందుకనే అలిపిరి మెట్ల మీద నడిచి వెళ్ళాము. ఇక్కడ నడిచి వెళ్ళేటప్పుడు మధ్యలో గుడులు వస్తూ ఉంటాయండి. అవి దర్శనం చేసుకొని వెళ్ళామండి. ఆ రోజు ఫుల్లు వర్షం అండి. ఫుల్లు వర్షానికి అక్కడ పసుపు కుంకుమ పెట్టుకుంటూ పోతారు కదండి, అవి ఆ మెట్ల మీద జారి జిగురైపోయి భలే జారిపోయినాయండి. నడవడానికి కూడా గ్రిప్పు చాలలేదు. అయినా కానీ మనం దేవుణ్ణి చూడాలంటే ఇట్లాంటి కష్టాలు పడాలి కదండి. ఖచ్చితంగా నడిచిపోతేనే ఆయనకి మనం పడ్డ కష్టానికి ఆయన దర్శనం మాత్రం బాగా చూపిస్తాడండి. నేను నడిచిపోతుంటే నాకు కొంచెం కాళ్ళు నొప్పులు వచ్చినప్పుడల్లా ఆగి రిలాక్స్ అవుతూ ఉంటానండి. ఆయన దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలండి. మాకైతే దర్శనం మామూలుగా జరగలేదండి, సూపర్గా జరిగింది. అసలు ఆయన చూస్తుంటేనే అట్టే రోమాలు అట్టే లేచాయండి. నాకైతే చాలా సంతోషం. ఫస్ట్ చూడంగానే ఏడుపు వచ్చేస్తుందండి. ఆ ఏడుపు వైబ్రేషన్ ఎలా ఉందంటే గోవింద నామాలు చెప్తా ఉంటే అసలు ఏమనుకోలేదు. ఆ దర్శనం మాత్రం ఎక్సలెంట్గా జరిగిందండి. ఆ తర్వాత షాపింగ్లో మాత్రము కొంచెం టైం తీసుకున్నామండి. మాకు 10 గంటలకు పోతే 7:20కి జరిగిందండి దర్శనము. ఆ తర్వాత నైట్ అంతా చిన్నబాబు కదండి, మళ్ళీ అబ్బాయికి రాలేమని చెప్పి రూమ్ తీసుకొని ఉన్నామండి. తర్వాత షాపింగ్కి ఒకరోజు టైం షాపింగ్ చేసుకొని మధ్యాహ్నం 2 గంటల లోపల మా ఇంటికి వచ్చేసామండి. షాపింగ్లో అయితే నాకు కాళ్ళ నొప్పులు వచ్చేసేయండి. కాళ్ళ నొప్పులకి కూర్చునేసి నేను రిలాక్స్ అయిపోయి నడవలేక మా వాళ్ళందరూ సామాన్ తీసుకొని వచ్చారండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్.